హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేది మా గురువు గారండి. ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి మాకు ఏకైక మార్గదర్శి అయినటువంటి మా గురువుగారు సత్యానంద సరస్వతి స్వామి గారండి. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. వారి జ్ఞానాన్ని మాకు సంబోధించి వారు మాకు మంచి మార్గంలో నడవడానికి బాట చూపినటువంటి మా గురువుగారు సత్యానంద సరస్వతి స్వామి గారండి, కనకాపూరు. వారు స్వర్గస్థులయ్యారు కాబట్టి వారికి ఇక్కడ భక్తులంతా మా గురువుగారు మా ఇంట ఉండాలన్న ఉద్దేశంతో వారికి ఇక్కడ వారి విగ్రహం పెట్టి పూజిస్తూ తరిస్తూ ఎప్పుడు కూడా మీరు లేకపోయినా మిమ్మల్ని చూసుకొని మేము తిరుగుతామని చెప్తూ స్వామివారిని ప్రతి పున్నంకు కానీ అమావాస్యకు కానీ అంటే ఎటు తోస్తే అట్లా వచ్చి వారిని దర్శించుకొని మంచి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుందండి. మంచి గురువుగారు అండి. ఇటువంటి గురువులు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎవరన్నా రావాలనుకుంటే కనకాపూర్ మొదల్ కాన్స్టిట్యున్సీలో నిర్మల్ జిల్లాలో మొదల్ కాన్స్టిట్యున్సీలో కనకాపూర్ గోదావరి ఒడ్డున ఉంటుంది. అక్కడికి వచ్చి పవిత్రమైన దేవస్థానం ఉందండి. ఇక్కడ శివయ్య ఉంటాడు, ఇక్కడ అమ్మవారు ఉంటుంది. స్వామివారిని దర్శించుకోండి, మీకు మంచి జరుగుద్ది, మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చండి. చాలా మహిమగల గురువుగారండి. మరియు అదేవిధంగా మా గురువుగారు అయినటువంటి వారి శిష్యుడు బాలుస్వామి అండి. ఇతని బాలుస్వామి అండి. వారు ఇతనికి ఉపదేశించి తన శక్తులని నాకు ఇచ్చి తన స్థానంలో తన సింహాసనం మీద కూర్చోబెట్టి అన్నీ నువ్వే చూసుకోవాలని నాకు చెప్పడం జరిగింది. బాలుస్వామి అండి చిన్న పిల్లవాడు, దాదాపుగా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడనే ఉండిపోయి స్వామి దగ్గరనే సేవ చేస్తూ స్వామి దగ్గరనే ఉండిపోయాడు. చాలా మంచిగా ఇప్పుడు ఇక్కడ ఈ పీఠంలో ఉంటాడండి ఇతనే. ఇది గురుదత్త ఆశ్రమం. ఇక్కడ ఎవరన్నా వస్తే కనకాపూర్ గోదావరి నది ఒడ్డున గురుదత్త ఆశ్రమం అని ఉంటుంది. మీరు వచ్చి తరించండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా అన్నీ కూడా తీర్చడానికి ఇక్కడ బాలుస్వామిని ఇతను ఉంటాడు. ఇప్పుడు ఈయననే అన్నీ చూస్తాడండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నిటికీ సాల్వ్ చేయడానికి ఉంటుందండి. మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ సత్యానంద సరస్వతి స్వామీజీని దర్శించుకోండి, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మంచి స్వామి గారండి. అటువంటి స్వాములు చాలా దొరకడం కష్టం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి. ఫ్రెండ్స్ అందరూ మంచి జరగాలి అందరికీ, అందులో మనం ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి నాకు మంచి జరిగింది. నా గురువు గారు నాకు అన్ని విధాలా మంచి చేసినటువంటి నా గురువు గారు అండి. వారిని ఒక్కసారి మీరు దర్శించుకోండి. తప్పకుండా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ సమస్యలు ఉన్నా అన్నీ సమాసిపోతాయి. ఇది మాత్రం పక్కా ఉంటుందండి. రండి, ఒకసారి చూసుకొని వచ్చి మీకు వీలుంటే ఎట్లా వీలుంటే అట్లా బాసర్ దేవస్థానం పక్కనే ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వచ్చి దర్శించుకోండి. హాయ్ ఫ్రెండ్, మన ముదిరాజ్ కోరికని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ బెల్ నొక్కండి. అందరూ దీన్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. జయ గురుదత్త శాంతి ఆశ్రమం, జయ సత్యానంద సరస్వతి స్వామీజీ.